తెలంగాణ జాగృతిలో బీసీ నాయకుడు రామ్కోటి చేరారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్కు చెందినటువంటి ప్రముఖ బీసీ నాయకుడు రామ్కోటి తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు. రామ్కోటితో పాటుగా 350 మందికి పైగా కార్యకర్తలకు కండువాలు కప్పి జాగృతిలోకి కవిత ఆహ్వానించారు. జాగృతిలో చేరటం అంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుందని, అదేవిధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి ఉంటుందని కూడా అన్నారు. కల్వకుంట్ల కవిత ఇక బీసీ బిల్లు తెస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, దీనిపై మనం పోరాడాలంటూ పిలుపునిచ్చారు కల్వకుంట్ల కవిత. మనకేదైతే 2500 ఇస్తామని ఆడబిడ్డలకు లేకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటుంది. అంతకుముందు అప్పుడు ఇప్పుడు మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, గిఫ్ట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాడేయాలి. అవునా కాదు? అట్లనే పేరెంటి ఆడపిల్లలకు పెళ్లిలకు కూడా ఇలా తులం బంగారం ఇస్తానని చెప్పి సీఎం గారు వచ్చింది. ఎవరికైనా ఒక్క తులం, ఎవరికైనా తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతే, 4 లక్షల రూపాయలు వస్తలేవు. కాబట్టి వాటి కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ వీళ్ళు మన తల్లులకు ఏం బాధ, పిల్లలకు నౌకరీ కావాలనుకుంటారు. నౌకరీలకు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం ఎప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మరి మన బీసీబీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి. ఒకటి కాదు, 2 కాదు. జాగృతి అంటేనే పోరాటాల బావుట, జాగృతి అంటేనే విప్లవాల జెండా. దానికి